హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం హారర్ మూవీ టాక్ టు మీ అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలి అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సినటువంటి కాలేజీకి పోయే పిల్లోళ్ళు వారికి సరదాగా దొరికినటువంటి దయ్యపు చేతితో టాక్ టు మీ అని దయ్యాన్ని దగ్గరికి పిలిచి మరీ దొబ్బించుకుంటారు. కానీ ఈ ఆటలో చిన్న పిల్లాడైనటువంటి రిలే అనే వ్యక్తి ఆసక్తిగా ఆ ఆటలో ఎంటర్ అవ్వడంతో ఆ చిన్న పిల్లాడిని దయ్యాలు చిత్ర విచిత్రంగా హింస పెడుతూ అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అతన్ని కాపాడడానికి తన మదర్, తన సిస్టర్ ఎంత ట్రై చేసిన ఆ దయ్యాలు మాత్రం ఆ చిన్న పిల్లాడిని చంపేసి తమతో పాటు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. చివరికి అతనికి ఏమైంది అని తెలియజేసేదే ఈ కథ. ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో తన తమ్ముడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడని తన తమ్ముడు ఫ్రెండ్స్ చెప్పడంతో ఒక అన్న తన రూమ్ లో ఉన్నటువంటి తమ్ముడిని తీసుకుని వెళ్ళడానికి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ రూమ్ లో ఉన్నటువంటి తన తమ్ముడు చేతిలో కత్తి పట్టుకుని ఒక సైకోలా మారి అందరినీ భయపెట్టి ఉంటాడు. అయినప్పటికీ తమ్ముడి మీద ప్రేమతో అన్న తనను బయటకు తీసుకుని వస్తూ ఉంటాడు. కానీ తమ్ముడు మాత్రం తన అన్నని కత్తితో కసకసాని పొడిచి చివరికి అందరి ముందు బయటకు వచ్చి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని చనిపోతాడు. ఇప్పుడు మనకు ఈ మూవీ టైటిల్ పడుతుంది. ఇప్పుడు మన కథలో మియా అనే అమ్మాయి తన మదర్ రీసెంట్ గా చనిపోవడంతో బాధపడుతూ ఉంటుంది. ఆ బాధ నుంచి తేరుకోవడానికి రిలే జెడ్ అనే వారిద్దరూ మియాని తన ఇంట్లోనే ఉండమని వారితో పాటు మియాని చూసుకుంటూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి మియా రిలేని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు రోడ్లో యాక్సిడెంట్ కారణంగా కంగారు కొన ప్రాణాలతో కొట్టుకుంటూ కనిపిస్తుంది. అది చూసి జాలిపడినటువంటి మియా దానిని తొక్కించి చంపేయాలనుకుంటుంది. కానీ మియా ఆ పని చేయలేక అక్కడి నుంచి పక్కకు తప్పుకుని కంగారుని కొన ప్రాణాలతో వదిలేసి అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు. నెక్స్ట్ సీన్ లో ఇంటికి చేరుకున్నటువంటి మియా జేడ్ తన మొబైల్లో తన ఫ్రెండ్స్ తనకు పంపించినటువంటి దయ్యాలతో ఆట అనే వీడియోని చూస్తూ ఉండటంతో మియా కూడా ఆ వీడియోని ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. తర్వాత ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు మియా తన మదర్ ని చాలా మిస్ అవుతూ ఉండటంతో జేడ్ మదర్ మియాని దగ్గరకు తీసుకుని వారి ఫ్యామిలీ కూడా తన ఫ్యామిలీనే అని తనను ఓదారుస్తుంది. తర్వాత జేడ్ ఫ్రెండ్స్ దయ్యాలతో ఆట అని ఆడుతూ ఉన్నారని అక్కడికి వెళ్తున్నా అని తన మదర్ కి నిజం చెప్పకుండా తన ఫ్రెండ్స్ తో చదువుకోవడానికి వెళ్ళాలని చెప్పి అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. దాంతో జేడ్ మదర్ మియాని తనతో పాటు తోడుగా తీసుకుని వెళ్ళమని చెప్పడంతో జేడ్ మియా ఇద్దరు రిలీని ఇంట్లో వదిలేసి వెళ్తూ ఉంటారు. కానీ రిలీ కూడా వాళ్ళిద్దరు వెనకే వెళ్తూ ఉండటంతో జేడ్ ఎంత చెప్పినా రిలీ వినడని వారిద్దరితో పాటే జేడ్ రిలీని తీసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్ళినటువంటి వారి ముగ్గురికి జేడ్ ఫ్రెండ్స్ అందరూ దయ్యాలతో ఆట అనే ఆటను చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడుతూ ఉంటారు. ఈ ఆటలో ఒక టేబుల్ ముందు ఒక చేయి ఉంటుంది. ఆ చేయికి మంత్రశక్తులు ఉండటంతో ఆ చేయిని పట్టుకుని టాక్ టు మీ అని చెప్పడంతో ఆ చేయిని పట్టుకున్న వారికి దయ్యాలు ప్రవేశించి వింత వింతగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అది చూసినటువంటి జేడ్ ఆ ఆట తనకి ఇంట్రెస్ట్ లేదని అక్కడి నుంచి సైలెంట్ గా పక్కకు వెళ్తుంది. కానీ మియా మాత్రం ఆ ఆట ఇంట్రెస్టింగ్ గా ఉందని అదే చూస్తూ ఉండటంతో ఇంతలో జేడ్ ఫ్రెండ్ మియాని ఆ సీట్ లో కూర్చొని పెడతాడు. మియాని ఆ సీట్ లో కూర్చొని పెట్టగానే మియాకు ఆ సీట్ కి బెల్ట్ వేస్తాడు. నిజానికి దయ్యం వచ్చినప్పుడు వారు చేసే వింత బిహేవియర్ ని కంట్రోల్ చేయడానికి ఆ చేతితో పాటు బెల్ట్ ను కూడా వేసి ఉంటారు. ఇక ఆటలో మరొక రూల్, ఎవరైనా వ్యక్తి 2 నిమిషాల కంటే ఎక్కువ దయ్యాలను వారి బాడీలో ఉంచనిస్తే వారికి తరువాత ప్రమాదం జరుగుతుందని, అందుకే కరెక్ట్ గా కొవ్వొత్తు వెలిగించి టాక్ టు మీ అని చెప్పిన తరువాత 2 నిమిషాలకే ఆ దయ్యం ఒంటిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఆ చెయ్యిని తీసేయాలి. ఇలా ఈ ఆట ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో మియా ఆ ఆటను ఆడటానికి ఆ చైర్ లో కూర్చుని కొవ్వొత్తును వెలిగించి ఆ చైర్ని పట్టుకుని టాక్ టు మీ అని చెబుతుంది. అప్పుడు మియా ముందు వింత వింత దయ్యాలు వచ్చి తనను భయపెడుతూ ఉంటాయి. మొదట్లో మియా భయపడినప్పటికీ తర్వాత ఆ ఆటను బాగా మియా ఎంజాయ్ చేస్తుంది. ఇలా మియా జేడ్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా జేడ్ బ్రదర్ అయినటువంటి రిలీ మాత్రం వారిని చూసి భయపడిపోతూ ఉంటాడు. ఆ రోజు నైట్ జేడ్ బ్రదర్ తనతో పాటు ఇంటికి వెళ్ళిన తర్వాత తన బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకుని జేడ్ బ్రదర్ రిలీ భయపడుతూ జేడ్ పక్కలోకి వెళ్లి పడుకోవాలని చూస్తాడు. కానీ జేడ్ మాత్రం ఇలా భయపడతామని తెలిసే తనతో పాటు రావద్దని చెప్పా అని, కానీ ఇప్పుడు తనతో పడుకోవడానికి వీల్లేదని చెప్పి బయటకు తరిమేస్తుంది. దాంతో రిలే తనకు ఒంటరిగా పడుకోవడం భయం కావడంతో పక్కనే ఉన్నటువంటి మియా రూమ్ దగ్గరికి వెళ్లి తనతో పాటు ఆ రోజు నైట్ కబుర్లు చెప్పుకుని ప్రశాంతంగా నిద్రపోతారు. నెక్స్ట్ డే ఈవినింగ్ జేడ్ బాయ్ ఫ్రెండ్ జేడ్ ని తనతో పాటు ఇంతకు ముందు జేడ్ నైట్ వెళ్ళినటువంటి అదే పార్టీకి తీసుకుని వెళ్తాడు. వారిద్దరితో పాటు రిలీ మియా కూడా ఆ ఆటను సరదాగా ఎంజాయ్ చేయడంతో వారిద్దరూ వెళ్తారు. కానీ ఈసారి మియా చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాంతో రిలే కూడా ఆ ఆట ఆడాలని చాలా ఉత్సాహంగా ఉంటాడు. అదే విషయాన్ని తన అక్క జేడ్ కి చెప్పగా తను చిన్న పిల్లాడని అందువల్ల ఆ ఆట ఆడడం మంచిది కాదని జేడ్ వద్దంటుంది. కానీ రిలే మాత్రం ఆ ఆట ఆడతానని జేడ్ ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ జేడ్ ఆ ఆట ఆడవద్దని అక్కడి నుంచి తనకు ఫోన్ రావడంతో మాట్లాడడానికి బయటకు వెళ్తుంది. అప్పుడే రిలీ
మియా దగ్గరకు వెళ్లి తనను రిక్వెస్ట్ చేసి మరి ఆ ఆట ఆడతానని అంటాడు. అందుకు మియా మొదటగా ఆలోచించినప్పటికీ రిలే రిక్వెస్ట్ చేయడంతో రిలే ఆ ఆట ఆడటానికి ఒప్పుకుంటుంది. దాంతో రిలే ఆ చేయిని పట్టుకుని టాక్ టు మీ అని చెప్పడంతో తనలోకి ఒక దయ్యం ప్రవేశిస్తుంది. రిలేలోకి వచ్చినటువంటి దయ్యం పక్కనే ఉన్నటువంటి మియాని చూసి ప్రేమగా చిన్ని అని పిలుస్తుంది. అంత ప్రేమగా తన మదర్ తప్ప తనను ఎవరూ పిలవరని మియా చనిపోయిన తన మదర్ రిలే బాడీలోకి వచ్చి తనతో మాట్లాడుతోందని అనుకుంటుంది. అందుకు మియా బాధపడుతూ ఎమోషనల్ అయ్యి రిలే బాడీలో ఉన్నటువంటి తన మదర్ ఆతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ రిలే బాడీలో ఉన్నటువంటి ఆ ఆత్మ రిలేని తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి ఆ కుర్చీని బలంగా వెనక్కి తీసి రిలే తలను గోడకు బాదుకుని తను చనిపోయేలా చేస్తూ ఉంటుంది. నిజానికి రిలే ఆ చేయిని పట్టుకుని తన బాడీలోకి వచ్చిన ఆత్మతో మియా ఎమోషనల్ అవ్వడం కారణంగా 2 నిమిషాల కంటే ఎక్కువగా రిలే బాడీలోని ఆత్మను దయ్యం కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. దాంతో రిలేకి తన బాడీపై కంట్రోల్ ఉండదు. చివరికి ఆ ఆత్మ రిలేని చంపేయాలని ప్రయత్నిస్తూ ఉండటంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ అడ్డుకుంటారు. ఇంతలో జైడ్ అక్కడికి వచ్చి చూడగా తన తమ్ముడి పరిస్థితిని చూసి వెంటనే అంబులెన్స్ కాల్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్ళినటువంటి రిలే ప్రాణాపాయ పరిస్థితిలో బెడ్ పై ఉంటాడు. తనను చూడడానికి మియా వెళ్ళగా మియా కారణంగానే రిలే హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడని జైడ్ మరియు తన మదర్ ఇద్దరు మియాని తిట్టడంతో ఇక్కడి నుంచి బాధపడుతూ మియా వెళ్లిపోతుంది. మరోవైపు ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ ఇంట్లో ఉన్న అందరిపై పోలీసులు కేసు పెట్టి ఆ ఆటను మళ్ళీ ఆడకూడదని వారందరికీ వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. అప్పుడు మియా మనశక్తి ఉన్నటువంటి ఆ చేయిని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంట్లో మియా బాధపడుతూ ఉంటే తన ఫాదర్ వచ్చి తనను ఓదార్చి జరిగిన దాంట్లో తన తప్పు లేదని తనను కన్సోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు జెడ్ బాయ్ ఫ్రెండ్ మియా యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావడంతో మియా దగ్గర ఉన్నటువంటి రిలే థింగ్స్ ని తీసుకుని రావడానికి మియా దగ్గరికి జెడ్ బాయ్ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు తను బాధపడుతూ ఉంటే తనను ఓదార్చడానికి అదే ఇంట్లో తనతో పాటు కబుర్లు చెబుతూ ఆ రోజు నైట్ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇలా వీరిద్దరి మధ్య రొమాన్స్ జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడే కళ్ళలోంచి నిద్రలేసినటువంటి మియాకి తన బాయ్ ఫ్రెండ్ కాలని ఒక దయ్యం నాకుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. అదే విషయం చెప్పడానికి తన బాయ్ ఫ్రెండ్ ని మేల్కొలపగా జెడ్ బాయ్ ఫ్రెండ్ లేచి మియాని తన కాలు సక్ చేస్తూ ఉండటం చూసి మియాకి దయ్యం పట్టిందని అక్కడి నుంచి మియాని తన్ని తన ప్రాణాలు తన అరచేతిలో పెట్టుకుని పారిపోతాడు. దాంతో మియా తనకి ఏమైందో అర్థం కాక తన మదర్ ఫోటోని చూస్తూ తననే తలుచుకుంటూ ఈసారైనా తన మదర్ తనకే కనిపిస్తుందని తన దగ్గర ఉన్నటువంటి ఆ చేతిని పట్టుకుని టాక్ టు మీ అని మాట్లాడుతుంది. ఈసారి మియాకి తన మదర్ డైరెక్ట్ గా కనిపించి తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ అప్పుడే మియాకి తాను ఒక డిసీజ్ వల్ల చనిపోలేదని తన ఫాదర్ వల్లే తను చనిపోయాడని మియాకి కనిపించిన ఆత్మ చెప్పడంతో మియా తన ఫాదర్ ని అనుమానిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇంటికి రికవరీ అయి వచ్చినటువంటి రిలే ప్రశాంతంగా ఉన్నప్పటికీ రిలే బాడీలో ఉన్నటువంటి ఆ ప్రేతాత్మలు తన మదర్ రిలేకి స్నానం చేపిస్తూ ఉంటే ఆ బాత్రూమ్ లోని రిలేని తమతో పాటు తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ తన తలను గాయపరుచుకునేలా చేస్తూ ఉంటాయి. దాంతో మళ్ళీ జేడ్ మదర్ తనను హాస్పిటల్లో చేర్పిస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి మియాకి ఈ విషయం తెలిసి నైట్ తనకు కనిపించినటువంటి తన మదర్ రిలే బాగుపడాలంటే మళ్ళీ తనతో తాను మాట్లాడాలని అప్పుడే తను బాగవుతాడని చెప్పడంతో అదే విషయాన్ని మియా తన ఫ్రెండ్స్ ద్వారా జేడ్ ని కలిసి ఆ విషయాన్ని జేడ్ కి చెప్పి తనను కన్విన్స్ చేసి మళ్ళీ మియా రిలేతో పాటు ఆ గేమ్ ని ఆడించడానికి ట్రై చేస్తుంది. కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి రిలే స్పృహలోకి రాకుండా బెడ్ పైన కోమాలో ఉంటాడు. దాంతో బెడ్ పై ఉన్నటువంటి రిలే చేతిని ఆ చేతికి టచ్ చేపించి మరి టాక్ టు మీ అని మియా చెబుతుంది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు అలానే చూస్తూ ఉంటారు. కానీ ఇంతలోనే ఆ చేయి రిలే బాడీని పట్టుకుని మళ్ళీ తన ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తుంది. దాంతో వెంటనే జేడ్ తన తమ్ముని రక్షించుకుంటుంది. ఇలా మళ్ళీ రెండోసారి మియా తన తమ్ముడి ప్రాణాలు తీయడానికి వచ్చిందని చెప్పి జేడ్ మియాని తిట్టడంతో మియా బాధపడుతూ తన ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మియా పరిస్థితిని తెలుసుకున్నటువంటి తన ఫాదర్ మియాని కంట్రోల్ చేస్తూ ఇప్పుడు చాలా ధైర్యంగా ఉండమని తనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మియాకు తన మదర్ కనిపించి తన ఫాదర్ ని నమ్మవద్దని తన ఫాదర్ తనకు అబద్ధాలు చెబుతూ ఉన్నాడని తన ఫాదర్ దగ్గరే ఉంటే తనను కూడా చంపేస్తాడని మియాకు చెబుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టే మియా కూడా తన ఫాదర్ తనపై అటాక్ చేస్తూ ఉన్నాడని తనను కాపాడమని గట్టిగా రక్షించండి అని అరుస్తూ ఉంటుంది. నిజంగా ఆ రూమ్ బయట ఉన్నటువంటి తన ఫాదర్ మియా అరుపులు విని తనను కాపాడడానికి లోపలికి వెళ్తాడు. కానీ అప్పుడే నిజంగా తన దగ్గరకు వస్తూ ఉన్నటువంటి తన ఫాదర్ ఇంతకుముందు తనపై అటాక్ చేసి ఇప్పుడు మళ్ళీ తనను చంపేయడానికి వస్తూ ఉన్నాడని కత్తితో దాడి చేసి తన తండ్రిని చంపేస్తుంది. ఇప్పుడు మియా తన ఫాదర్ తనపై అటాక్ చేయడంతో తనను చంపేశానని తనకు తానే ఊహించుకుని తన మదర్ రూపంలో ఉన్న ఆత్మ ద్వారా రిలే కూడా ఇలాగే కొన ప్రాణాలతో బాధపడుతూ ఉన్నాడని తనకు చావు నుంచి విముక్తి కలిగించాలని తన దగ్గరికి వెళ్ళమని ఆత్మ చెప్పడంతో మియా జేడ్ కి కాల్ చేసి చివరిగా ఒకసారి తనతో మాట్లాడాలని తన ఇంటికి రమ్మని అంటుంది. జేడ్ మొదటగా ఒప్పుకోకపోయినా
మియా తనను ఎమోషనల్ గా కన్విన్స్ చేసి తన ఇంటికి వచ్చేలా చేస్తుంది. కానీ జేడ్ అలా వెళ్లిపోగానే మియా హాస్పిటల్లో బెడ్ పై ఉన్నటువంటి రిలీని చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే జేడ్ మదర్ అక్కడికి రావడంతో మియా రిలేని చూసి బాధపడుతూ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. అది చూసినటువంటి జేడ్ మదర్ కూడా తనతో కోపంలో అలా మాట్లాడినందుకు తనకు సారీ చెప్పి రిలేని చూసుకుంటూ ఉండమని అక్కడి నుంచి జేడ్ ని కలవడానికి బయటకు వెళ్తుంది. కానీ జేడ్ మియాని కలవడానికి తన ఇంటికి వెళ్తుంది. అప్పుడు తన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బెడ్రూమ్ లోకి తొంగి చూడగా జేడ్ కి మియా ఫాదర్ కొన ప్రాణాలతో మియా తనపై అటాక్ చేసిందని, అంతేకాకుండా ఇప్పుడు రిలే పై అటాక్ చేయడానికి వెళ్ళిందని చెప్పి జేడ్ కి చెప్పడంతో జేడ్ వెంటనే తన మదర్ కి కాల్ చేసి తన బ్రదర్ ని క్షేమంగా కాపాడుకోమని, ముఖ్యంగా మియా తన దగ్గరికి వెళ్ళనీయకుండా చూడమని చెబుతుంది. కానీ జేడ్ మదర్ ఈ రిలేని చూసుకోమని మియాకే చెప్పానని చెప్పి రిలే రూమ్ దగ్గరికి వెళ్ళగా రిలేని అప్పటికే మియా వీల్ చైర్ పై కూర్చుని రోడ్డు పైకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇలా రిలేని రోడ్డు పైకి తీసుకుని వెళ్తూ ఉన్నటువంటి మియాకి తన చుట్టూ ఆత్మలు తన మదర్ రూపంలో, అలానే తనకు ఇంతకు ముందు ఆ చేయిని పట్టుకున్నప్పుడు కనిపించినటువంటి అన్ని ఆత్మలు వచ్చి తనను మెంటల్ గా ఎమోషనల్ గా డ్యామేజ్ చేస్తూ చివరికి రిలే ఉన్న ప్లేస్ లో కూడా ఆ దయ్యాలే కనిపిస్తూ తనను టార్చర్ చేస్తూ ఉంటాయి. ఇంతలో జేడ్ తన తమ్ముడిని కాపాడుకోవడానికి మియాను చూసి గట్టిగా అరుస్తూ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో మియా హైవేలోకి జేడ్ ని పట్టుకుని నడి రోడ్ లోకి వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత మియా కళ్ళు తెరిచి చూడగా నడి రోడ్ లో ఉంటుంది. రోడ్డు పక్కలో జేడ్ కింద పడిపోయినటువంటి రిలీతో మాట్లాడుతూ ఉంటుంది. పక్కకు తిరిగి చూసినటువంటి మియాకి తన డెడ్ బాడీ కనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత మియాకి హాస్పిటల్లో రికవరీ అవుతున్నటువంటి రిలీ జేడ్ తన మదర్ తో హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా అప్పుడే మియా ఫాదర్ తనను చూసి తనతో మాట్లాడకుండా అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతూ ఉంటాడు. ఇలా ఒకవైపు తన ఫాదర్ వెళ్లిపోతూ ఉంటే మరోవైపు జేడ్ తన తమ్ముని తీసుకుని తన మదర్ తో పాటు అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. ఇప్పుడు 4 దిక్కులు మియాకి చీకటిగా మారిపోతాయి. అలా చీకట్లో ఉన్నటువంటి మియాకి ఒక దీపం వెలుగుతూ కనిపిస్తుంది. ఆ దీపం వెలుగులో ఒక చేయి తన దగ్గరకు వస్తూ ఉంటుంది. ఆ చేయిని పట్టుకున్నటువంటి మియాకి తనకెదురుగా కొంతమంది వ్యక్తులు ఇంతకు ముందు మియా లాగే ఆ చేతితో దయ్యాలతో ఆట ఆడుతూ కనిపిస్తారు. కానీ ఈసారి దయ్యం ప్లేస్ లో మియా కూర్చుని ఉంటుంది. మరే ప్లేస్ లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనుషులు కూర్చుని ఉంటారు. ఇది చూసి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నటువంటి మియాని చూపించడంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది.